అండ్ ఈరోజు డీసీ అయితే ఒక మంచి మ్యాచ్ గెలిచిందండి. 8 వికెట్ల తేడాతో గెలిచారు. భారీ విజయం ఒక రకంగా. మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ పర్వాలు కూడా ఒక హాఫ్ సెంచరీ చేయడం చూసాం. ఆ తర్వాత లాస్ట్‌లో మన బాపు వచ్చేసి ఒక మంచి ఇన్నింగ్స్ తోటి అయితే అతనైతే గెలవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే డీసీ అయితే మంచి స్ట్రాంగ్ అయితే ముందుకెళ్తూ ఉంది. వాళ్ళు చూసుకుంటే ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసుకోవడం కావచ్చు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చి లాస్ట్‌లో అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్‌లో కూడా తను వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడండి. ఆ టార్గెట్‌ని సెట్ చేయడంలో కావచ్చు, లేకుంటే చేజింగ్‌లో ఫినిషింగ్ రోల్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా అయితే అక్షర్ పటేల్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే తన ఫామ్‌ని అయితే కొనసాగిస్తున్నాడు. అలానే మీరు ఎందుకంటే టార్గెట్ చాలా తక్కువ ఉంది. 159 పరుగులే ఉంది. వాళ్ళ 4 రన్ ఫామ్‌లో లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మ్యాచ్‌లు గెలిచినయన్నీ కూడా మిచెల్ మార్ష్, పూరన్ ఆడిన ఇన్నింగ్స్‌లో మీరు చూసుకుంటే హైదరాబాద్ పైన కూడా కావచ్చు మీరు ఎక్స్ట్రాడినరీ నాకులాడడంతోనే వాళ్ళైతే ముందుకెళ్తూ వచ్చారు. చూసుకుంటే మీకు మార్కరం రీసెంట్ మ్యాచ్ అన్ని మార్కరం ఒక్కడే ఒక మంచిగా ఆడుతున్నాడు. అతను కూడా ఒక 50 చేశాడు. మిచెల్ మార్ష్ 40 చేశాడు. చాలా స్లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే 125 ఉంది. చాలా స్లోగా అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత నిఖిలేష్ పూరన్, అబ్దుల్ సమద్‌కి పై అబ్ది ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే ఒక లోయర్ ఆర్డర్లో మంచిగా ఆడుతున్నాడని అతనికైతే ఛాన్స్ ఇచ్చారు పైకి. కానీ అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆయుష్ బదన్ లాస్ట్‌లో 36 పరుగులు. ఆ తర్వాత ముఖేష్ కుమార్ అయితే వరుసగా బౌల్డ్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత పంత్ ఫెయిల్‌గా వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగిస్తుంది. ఓవరాల్‌గా అయితే 8 వికెట్ల తేడా అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసామండి మనమైతే. ఆ తర్వాత చూసుకుంటే మీకు టేబుల్‌లో వచ్చేసి మీరు చూసుకుంటే డీసీ వచ్చేసి 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు, జీటీ 2 సమానంగా ఉన్నాయి. కాకపోతే నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే జీటీ టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్సీబీ వచ్చేసి 10 పాయింట్లు. ఇవన్నీ 8 మ్యాచ్‌లు ఆడాయి. 8 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్‌లో ఉన్న రెండే 2 టీంలు జీటీ, డీసీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కనిపిస్తున్నాయి ప్లే ఆఫ్‌కి అయితే. నాకు అనిపిస్తుంది డీసీ అలానే జీటీ ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొక 2 మ్యాచ్‌లు గెలిస్తే వాళ్ళు కన్ఫర్మ్‌గా వాళ్ళ సీట్ అయితే ప్లే ఆఫ్లో అయితే సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా తర్వాత చూద్దాం మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ అలానే మీరు చూసుకుంటే ఎంఐ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ చాలా క్రూషియల్ ఉండబోతుంది. ఈ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ మనకు గెలవకపోతే మటుకు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కు ఛాన్స్ లేనట్టు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వరుస మ్యాచ్లు గెలవాలి మీరు. వరుసగా 5-6 మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. గెలిస్తేనే అప్పుడైతే మీరైతే రేస్లో కనిపిస్తారు. అప్పుడు ఏంటంటే మీరు ఏంటి చేయాలి, ఆర్సీబీని, పంజాబ్ వీళ్ళందరూ మ్యాచ్లు ఓడిపోతూ ఉండాలి. ఓడిపోతుంటే అప్పుడు ముందుకెళ్తారు వీళ్ళు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతం అయితే మీరు టార్గెట్ ఏం లేదు. ఆర్సీబీ, పంజాబ్, ఎల్ఎస్జీ, ముంబై వాళ్ళైతే మ్యాచ్లు వరుసగా ఓడిపోవాల్సి ఉంటుంది ఈ ఎస్ఆర్హెచ్ పైకి వెళ్ళాలంటే. ఎందుకంటే జీటీడీసీని ఓడినా కూడా వాళ్ళు ఆడపడగా 2-3 మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. కాబట్టి వీళ్ళైతే ఓడిపోవాల్సి ఉంటుంది. అందుకని ఏ రోజు ముంబైని ఓడించాలి మనం అయితే ఉంటుంది. నెక్స్ట్ చెన్నైని ఓడించాల్సి ఉంటుంది. వరుసగా అయితే పెద్ద బిగ్ మ్యాచ్లే ఉన్నాయి మనకి. చూద్దాం మరి ఈరోజు పిచ్చి హైదరాబాద్ కాబట్టి మరి పిచ్చి ఎలా ఉంటుందో చూద్దాం. హైదరాబాద్లో జరిగిన 2 మ్యాచ్లు హైయెస్ట్ స్కోర్ జరిగినాయి. 276 అయితే జరిగింది ఒకటి అనుకుంటే. దాని తర్వాత 245 వాళ్ళు టార్గెట్ని చేజ్ చేశారు. 45 టార్గెట్ని చేజ్ చేశారు మన పంజాబ్ పైన అయితే ఎస్ఆర్హెచ్. మరి చూద్దాం ఈరోజు ఏ పిచ్ ఇస్తారు మరి. పిచ్చి గెలిచి ఉందంటే మటుకు సహకారం అందిస్తే ఇండియా వేరే లెవెల్లో బ్యాటింగ్ అయితే చేస్తుంది. ఇండియా ఎస్ఆర్హెచ్ వేరే లెవెల్లో బ్యాటింగ్ చేస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి మెయిన్ ఇబ్బంది ఇక్కడ మిడిల్ ఆర్డర్. మనకి మిడిల్ ఆర్డర్ చాలా క్లాసింగ్ కావచ్చు, నితీష్ కుమార్ నుంచి బ్యాటింగ్ నుంచి పరుగులు రావట్లే. ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇది కొంచెం సరి చేసుకుంటే ఎస్ఆర్హెచ్ మంచిగా ఆడే ప్రయత్నం చేస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దో.